ముందు వినాయకుడి దర్శనం, లోపలికి మెట్టుకి దండం, ఇంకా సమకూర్చుకోవడమే. చూసుకోండి గుడిని. రేణుకేళ్ళమ్మ కట్టమైసమ్మ అమ్మవారి పక్కనే మధ్యలో గ్యాప్ ఇచ్చి రేణుకేళ్ళమ్మ. చిల్లర పైసలు, గాజులు 33 గాజులు. ఇది వాయనం అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నాను. 33 గాజులు, 33 పసుపు కొమ్ములు, 33 ఖర్జూరాలు, 33 వక్కలు, 33 చిల్లర పైసలు, తమలపాకులు, 33 నిమ్మకాయలు, అలాగే పువ్వులు. ఇవి పెళ్లి కాని వాళ్ళు సమర్పించాలి. పెళ్ళైన వాళ్ళకి ఒకటి లేదా 2 జాకెట్ ముక్కలు కూడా కలిపి సమర్పించాలి. అయితే పంతులు గారు ఏం చెప్పారంటే, వాయనం అంత రెడీ చేసుకున్నాక 2 గుళ్ళకి మళ్ళీ ఒకసారి ప్రదక్షిణాలు చేసుకోవాలంట. తెలియక ముందే చేసేసాను కాబట్టి మళ్ళీ చేస్తున్నాను.